మరి క్యాబినెట్ లోపల చాలా అసమ్మతి సెగలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయట. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్నను ముఖ్యమంత్రిగా దించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయని మా అన్న మీద నాకు అంతులేని ప్రేమ కాబట్టి అందులో భాగంగా ఈ టైటిల్ తీసుకొచ్చాం. సో క్యాబినెట్ అసమ్మతి అని చెప్పేసి ఈ టైటిల్. ఎందుకంటారు, ఏ రకంగా అసలు ఎట్లా చెప్తున్నారు అసమ్మతి ఉన్నదని? మహేష్ గారి కోపం వస్తుందేమో, వారు అన్న ముఖ్యమంత్రి ఏమైనా ఇష్టం లేదేమో అని మీరు అనుకోవచ్చు. సో సీరియస్గా చెప్పాలంటే మా అన్న 2047 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆశ నాకున్నది. కానీ ఆశ ఉన్నది కానీ ప్రజలు ఓటేస్తారన్న నమ్మకం నాకు లేదు. రేపు జూబ్లీహిల్స్లో ఎన్నికలు ఉన్నాయి. ఇక రేపో మాపో అన్నట్టే అవుపిస్తా ఉంది. అదే రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇట్లా ఎన్నికలు దగ్గర పడతా ఉన్న కొద్దీ కాంగ్రెస్లో ఏదో ఒక లుకలుకలు బయటపడతా ఉన్నాయి. ఏదో ఒకటి నిన్నమారి దాకా ఆ కొండా సురేఖ పంచాయతీ నడిచింది. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్త పంచాయతీ మోపాయి. సో అడ్లూరి లక్ష్మణ్ సంబంధించి అదే రకంగా మన పొన్నం ప్రభాకర్ అన్న పంచాయతీ కూడా పెద్ద ఎత్తున దుమారం లేపుతా ఉంది. ఒక పక్క రాజగోపాల్ పంచాయతీ, వాళ్ళ పంచాయతీ మంత్రులు కావాలనే ఆశాపరుల పంచాయతీ అది పెరుగుతూ ఉంది. మరి చివరకు ఇదంతా ఏదాకా పోతుంది? నేను అనుకుంటా ఉన్నా మా రేవంత్ అన్నను దించడానికి ఏమైనా ఢిల్లీ నుంచి ఏమైనా మంతనాలు జరుగుతున్నాయా, దించడమే టార్గెట్గా పెట్టుకొని ఏమైనా ప్రయత్నాలు చేస్తుర్రా, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదా? ఇట్లా నాకు చాలా ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకసారి వార్త చూపిస్తా. సో చూసిన తర్వాత మిగతా విషయాలు ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు రాసిరా? సో తెలంగాణ పత్రిక ఇవాళ ఈ వార్తను రాసుకొస్తా ఉంది. ఒకసారి చూడండి. కేబినెట్ లో అసమ్మతి అట, మంత్రుల మధ్య వైరం పెరుగుతా ఉంది. ఇక్కడ బొమ్మలు వేసిరు. ఇక వీళ్ళందరూ బొమ్మలు చూడవచ్చు. శ్రీధర్ బాబు గారు, ఇటు పోతే వివేక్ వెంకటస్వామి, ఇటు పోతే ఈయన ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉన్నది. ఇలా ఈ అసమ్మతిలో రేవంత్ అన్నకి ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా ఉన్నది. సో ఈయనకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నది, ఈయనకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నది. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున యాక్టివ్ ఉన్నారట. అయితే రేవంత్ అన్న కట సోషల్ మీడియా మొత్తం నడిపించిన 14 లక్షల మంది ఫాలోవర్లే ఉన్నారట. సోషల్ మీడియా ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది, యంత్రాంగం ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే సోషల్ మీడియా నమ్ముకోని అందరు తెలుసు. అయితే రేవంత్ అన్నకేమో 1.4 ఫాలోవర్స్ ఉన్నారంట, మిలియన్స్. ఇక మన ఉత్తమన్న ఐన్స్టీన్ బ్రెయిన్ కదా 1.6 మిలియన్ ఉన్నారట. అంటే ఈయనకు 16 లక్షలు ఉన్నారట. 20 లక్షల మంది తేడా ఉన్నారు. సారీ 2 లక్షల మంది 2 లక్షల మంది తేడా ఉన్నారు అని చెప్పేసి రేవంత్ అన్నకు పాపం గుబులు వేస్తానంట. ఈయన సింగిల్ గా నడిపిస్తా ఉన్నాడు సోషల్ మీడియా. ఆయనకేం మంది మార్పాలని లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డిని దించేసి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేదా ఇటు పోతే మిగతా వాళ్ళనో లేదా మా బచ్చలను ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి జరిగే ప్రోగ్రాం జరుగుతున్నది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న చర్చ. అది ఇక్కడ అసమ్మతి దారులు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈయన ప్రధానంగా నిన్న నుంచి క్షమాపణ కోరుతారా కోరరా, ఉంటారా పీక్తారా అనేది అడ్లూరు లక్ష్మణ్. ఈయననేమో నేను కోరన అయ్యే జాగిరి అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని చెప్పేసి ఆయన ప్రవర్తిస్తా ఉన్నాను. మరి నిన్న దాకా అక్క పంచాయతీ నడిచింది కొండా సురేఖ కది. ఇక రేవంత్ అన్నకు రాష్ట్రంలో వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీల క్యాబినెట్ లో ఉన్న మంత్రులు వ్యతిరేకం అవుతారు. దాన్ని చూసి రేవంత్ అన్న పాపం గుండెలు బాదుకుంటాడు. ఎప్పుడు నా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతాను ఒక భయంలా. అయితే మంత్రుల మధ్య వైరం పెరుగుతుందట. పర్సనల్ గా తిట్టుకుంటున్న మినిస్టర్స్ అట ఒకరు జంతువులను పోలుస్తూ తిట్లు తిరుగుతా ఉన్నారు. ఎవరు? ఈ మొనగాడు పొన్నం ప్రభాకర్ అంటే ఆయన జంతువులను పోలిసి మాట్లాడుతూ ఉన్నాడు. దున్నపోతా ఇంకోట. సో ఆయన ముఖం కూడా చక్కగా ఎలుగబెట్టిన ఏం లేదు కానీ సో ఆయన ఆ రకమైన స్టేట్మెంట్ చేస్తా ఉన్నట. అయితే మరొకరు బాడీ షేమింగ్ తో మాట్లాడుతున్నట. మరోసారి పొన్నం వర్సెస్ అడ్లూరుతో తెరపైకి వస్తా ఉన్నట. అయితే గతంలో కులాల పేరుతో సీఎం చిన్న చూపు చూసిండు. అయితే ఆ బట్టలు ఉతికే శంకర్ ని ఎమ్మెల్యే చేశాడని చెప్పేసి బహిరంగ సభలో మాట్లాడు. బట్టలు ఉతికే శంకర్ ను ఎమ్మెల్యే చేసి బహిరంగ సభలో మాట్లాడు. సో అది తన యొక్క కులాహంకారానికి ప్రతీకగా కనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నాం. మా నాయన పోలీస్ పచ్చేలు, మా తాత పోలీస్ పచ్చేలు, మా ముత్తాత పోలీస్ పచ్చేలు, మా ఇంటి ముందులో నడవాలంటే చెప్పులు ఇప్పుకొని నడవాలనే అహంకారం మాటలు చూసినాం. సో ఆయన అహంకారం ఆ సందర్భం కూడా బయటపడ్డది. ఇంకా చేపలు పట్టే శ్రీహరిని మంత్రిని చేసని వాకిటి శ్రీహరి ముదిరాజు బిడ్డను పట్టుకొని ఆయనను చేపలు పట్టే శ్రీహరి అని చెప్పేసి ఆయనను అవమానించడం జరిగింది.
ఇంకా వరంగల్లో కొండా ఫ్యామిలీ కుంపటి పెట్టింది, అది అందరూ తెలుసు. సో ఇంకోవైపు ప్రభుత్వంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు కొనసాగుతా ఉంది. ప్రధానంగా మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు. సో ఆయన మంత్రి పదవుల కోసం ఆయన పోరాటం, ఇటు పోతే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన పోరాటం, ఆయన మంత్రి పదవి కానీ. సో వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు పంచాయతీలు బయటపడతా ఉన్నాయి. ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతున్నది? అయితే రాష్ట్ర క్యాబినెట్ లో అసమ్మతి జ్వాల రగులుతుందంట. నివురుగట్టిన నిప్పుల మంత్రుల మధ్య వారు కొనసాగుతున్నది. నిన్నమోటి వరకు లోపల జరిగిన పంచాయతీ ఇప్పుడు రోడ్డెక్కి రచ్చ చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకరెనుక ఒకరు మంత్రులు తమ మధ్య ఉన్న విభేదాలతో బయటపడుతున్నారు. ఇటీవల మంత్రి పొన్న ప్రభాకర్ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తిడుతున్న వ్యాఖ్యలతో మరోసారి కేబినెట్ లో జరుగుతున్న అసమ్మతి బయటపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇంతవరకు ఈ వార్త మరి నిజమా కాదా మహేష్ అంటే 100% నిజం. ఇది ఓపెన్ సీక్రెటే. రేవంత్ రెడ్డి మాట్లాడిందరికే ఇప్పుడు వాళ్ళ సొంత క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు ఒకరికొకరికి పొందం లేకపోతే ఎట్లా? అట్లీస్ట్ ఫోన్లు చేసుకునేంత ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఫోన్ చేసి సారీ చెప్పడమో ఇంకోటి చెప్తాను ఆ స్థాయి కూడా లేదన్నమాట. సో అంత పెద్ద ఎత్తున వైర్యం ఉన్నది వాళ్ళ మధ్యలో. మరి ఈ క్యాబినెట్ తో ఇంకా రేవంత్ అని ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాడు? అసలు ఈ క్యాబినెట్ తోని రేవంత్ రెడ్డి కొసెళ్తాడా? ఇంకా 2-3 మిగిలినట్టున్నాయి. అలా ప్రధానంగా విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది. ఒక ఆయన హోంశాఖ కాదు, ఆయన పంచాయతీ పెడుతుండు. ఆయన డైరెక్ట్ నేనే దించేస్తా ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వం మనకు అనుకున్నంత మంచిగా పనిచేస్తలేదు, సో మనం దించేద్దామని చెప్పేసి మా రాజన్న చెప్తా ఉండు. ఇట్లా ఏడికి పోయినా రేవంత్ రెడ్డికి శని లెక్క దాపరించిన సమస్యలు. అరే ఏం చేసి ముందు నష్టం అవుతుందిరా, ఏం పాపం చేసినాం మనం అని పాపం రేవంత్ రెడ్డి తల బాదుకుంటాను. కానీ నేనేమనుకుంటా, ఎంత బాధపడ్డా నువ్వు ఏం చేసినా ఇక నువ్వు దిగిపోవడం అయితే ఖాయం లెక్కనే కనిపిస్తుంది. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి తహతహలు ఆడుతా ఉండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తహతహలు ఆడుతా ఉండు. అరే నేను ఎప్పుడు ముఖ్యమంత్రిని అవుతున్నా, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటున్నా అని వాళ్ళ ఆశ, వాళ్ళ ఆలోచన అన్ని బయటపడతా ఉన్నాయి. కానీ రేవంత్ అన్న చూస్తే ఒకటే ఒక జాలేస్తాను. అంటే నల్లమల్ల పులి అని చెప్పిండు, ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు, అయ్యేపోయింది నాకు మించిన మునగాడే లేడని పాటలు రాపించుకొని 3 రంగుల జెండా వచ్చి మందిని ముంచి నోడొచ్చిన ఇప్పుడు లోకం అనే కాడికి వచ్చింది. మరి రేవంత్ అన్న చూస్తే బాధ అవుతాడు. ఇంత కష్టపడి ఇంత మందిని ముంచి ఇంత మందిని తొక్కి లాస్ట్కి ఉత్తమ్ కుమార్కో పొంగులేటుకో ఇంకోనుకో తన ముఖ్యమంత్రి కుర్చీ చేయాల్సి వస్తుందేమో అని మా అన్నను చూసి నాకు బాధ వేస్తుంది. చాలా సీరియస్ గా బాధ అవుతుంది. ఎందుకంటే అన్నకు వీరాభిమాని కాబట్టి, రాష్ట్రం మొత్తం నాశనం చేస్తా ఉంది కాబట్టి కళ్ళతో చూస్తూ మరి బాధపడతా ఉన్నా. సో ఏది ఏమైనా ఈ అసమ్మతి ఇప్పుడంతా లాగేటట్లేదు. ఫైనల్ గా అది ఎప్పటిదాకా పోతుంది? కుర్చీ గుంజిన దాకా వస్తుంది. ఆ గుంజిన దాకా మనం అందరం వెయిట్ చేద్దాం. సో గుంజలం అనేది మాత్రం ఖాయమే, ఇక్కడ కనిపిస్తా ఉంది. సో ఆల్మోస్ట్ ఫైనల్ అన్నట్టే కొడుతుంది.